ఇలా మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పేదల ఆత్మగౌరవం పేరిట గత టీఆర్ఎస్ సర్కారు గ్రేటర్ హైదరాబాద్ లో అమలు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం నిర్దిష్ట సమయం కనీసం 50% కూడా పూర్తి కాలేదని కాగ్ నివేదిక నెక్కి తేల్చింది. 100% రాయితీతో గ్రేటర్ పరిధిలోని 111 ప్రాంతాల్లో సుమారు 1,00,000 ఇండ్లను నిర్మిస్తామని 2015లో అప్పటి కేసీఆర్ సర్కార్ ఎంతో ఆర్భాటంగా ప్రకటించేసింది. కానీ ప్రతిపాదన 1,00,000 ఇండ్లలో 48,178 ఇండ్ల నిర్మాణం మాత్రమే పూర్తి చేసినట్లు కాగ్ నివేదికలో పేర్కొంది. మరో 45,735 డబుల్ బెడ్లు నిర్మాణ దశలో ఉన్నట్లు కాగ్ స్పష్టం చేసింది. మరో 6,087 ఇండ్ల నిర్మాణం నిలిపివేసినట్లు కాగ్ గుర్తించింది. ఈ ఇండ్ల నిర్మాణంలో కేవలం 30% సర్కారు నిధులుండగా మిగిలిన 70% నిధులు రుణంగా తెచ్చినవేనని తెలిసింది. ఈ నిధులను ఇతర పథకాల అమలుకు సర్కారు దాలి మళ్లించినట్లు, దీంతో తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డబుల్ ఇండ్లకు సంబంధం లేని ఇతర రుణాలను కూడా చెల్లించాల్సి వచ్చిందని నిర్ధారించింది. ఇళ్ల నిర్మాణాన్ని మొదలుపెట్టిన సర్కారు లబ్ధిదారుల ఎంపికలను విఫలమైనందున నిర్మాణం పూర్తయిన ఇండ్లలో 96% ఇండ్లు కనిష్టంగా 6 ఏళ్ల కంటే తక్కువ కాలం నుంచి గరిష్టంగా 36 నెలల పాటు లబ్ధిదారులకు అప్పగించకుండా ఖాళీగా ఉంచడంతో ఇప్పటి వరకు వెచ్చించిన 3,983 కోట్ల 68 లక్షల వృధాకైనట్లు కాగ్ నివేదిక పేర్కొంది. ఈ విధంగా 4 ఏళ్లు గడిచిన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు అందించాలన్న సర్కారు లక్ష్యం నెరవేరలేదని కాగ్ నివేదిక నెగ్గి తేల్చి చెప్పింది. ఇలా బ్రేకింగ్ చూస్తున్నాం. పేదల ఆత్మగౌరవం పేరిట గత టీఆర్ఎస్ సర్కారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అమలు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం నిర్దిష్ట సమయంలో కనీసం 50% కూడా పూర్తి కాలేదని కాగ్ నివేదిక తేల్చి చెప్పింది. అయితే 100% రాయితీలో గ్రేటర్ పరిధిలోని 111 ప్రాంతాల్లో సుమారు 1,00,000 ఇండ్లను నిర్మిస్తామని 2015లో అప్పటి కేసీఆర్ సర్కారు ఎంతో ఆర్భాటంగా ప్రకటన చేసింది. కానీ ప్రతిపాదనల 1,00,000 ఇండ్లలో 48,178 ఇండ్ల నిర్మాణం మాత్రమే పూర్తి చేసినట్లు కాగ్ నివేదికలో పేర్కొంది. దీనిపై మరింత సమాచారం ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. రైట్ రాంబాబు, చెప్పండి. కాగ్ నివేదిక డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణంలో ఏం తేల్చి చెప్పింది? డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి అంశంలో కానీ, ఇటు ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి అంశంలో, అదేవిధంగా ఇసుక తవ్వకాలకు సంబంధించినటువంటి ఈ అన్నిటి అంశాలపైన కాగ్ నివేదిక అయితే స్పష్టంగా ఇటు భారీ స్థాయిలో
తప్పిదాలు జరిగాయని చెప్పేసి అనుకున్న లక్ష్యాలను పూర్తి చేయకుండా ఇటు ఆ, ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేదని చెప్పేసి అయితే కాగ్ నివేదిక అయితే స్పష్టం చేయడం జరిగింది. దీంతో ఇటు కాగ్ నివేదికతోటి బీఆర్ఎస్ ఇప్పటికే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బీఆర్ఎస్ అయితే ఇరుకులో పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నది. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ సంబంధించిన సిటీలో నిర్మాణంలో అంటే గత పదేళ్ల నుండి కూడా ఇటు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి దానికి సంబంధించిన నిర్మాణాన్ని చేపట్టినా కానీ నిర్మాణంలో ఇటు నాణ్యత లోపమే కాకుండా దాంతో పాటుగా ఎన్నైతే ఇండ్లు ఇస్తామని చెప్పినటువంటి ఇండ్లను కూడా నిర్మాణం పూర్తి స్థాయిలో చేయలేదని చెప్పేసి కూడా కాగ్ నివేదికలో స్పష్టం చేయడం జరిగింది. మరొక వైపు దీనికి సంబంధించి ఇటు శాసనసభలో కూడా దీనికి సంబంధించి ఈ డబుల్ బెడ్రూమ్ లకు సంబంధించినటువంటి అంశం అయితే దీన్ని చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. డబుల్ బెడ్రూమ్ ల నిర్మాణం పైన గత కొన్నేళ్లుగా అంటే కొంతమంది అనర్హులకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. దాంతో పాటుగా వీటిలో జరిగినటువంటి అవినీతిని మొత్తం కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే కాగ్ నివేదికను కూడా బయటపెట్టి ఇటు బీఆర్ఎస్ సభ్యులపైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నది. ఇటు నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి సంస్థలు కూడా దాంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళపైన కూడా విచారణ చేపట్టడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటు విజిలెన్స్ కు ఈ యొక్క మొత్తం కూడా అంశాన్ని కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కాగ్ నివేదిక ద్వారా డబుల్ బెడ్రూమ్ ల నిర్మాణానికి సంబంధించి కానీ ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఇసుక తవ్వకాలకు సంబంధించినటువంటి అంశం కానీ ఆసరా పెన్షన్లలో జరిగినటువంటి అవినీతి కానీ వీటన్నిటిపైన ఇప్పటికే బహిర్గతం చేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ల అంశం అయితే ప్రధానంగా ఈ రోజైతే అసెంబ్లీలో చర్చకు వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. వరుణ్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది అప్డేట్.